హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఒక అద్భుతమైన టెంపుల్ అయితే మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. నేనైతే విజయవాడ నుంచి మన భీమడోలు అయితే స్టార్ట్ అయిపోయా. భీమడోలు అంటే మీకు అర్థమై ఉండిద్దిగా. భీమడోలు స్పెషల్ ఏంటంటే, భీమడోలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకటే ఒక టెంపుల్ స్వామి. అదే చిన్న తిరుపతి అంటారు, ద్వారకా తిరుమల. ఈ టెంపుల్ వచ్చి మన విజయవాడ నుంచి అయితే 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అదే మన రాజమండ్రి నుంచి అయితే 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఈ ఏలూరు నుంచి అయితే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారు అయితే మనకి దర్శనం అయితే వస్తారు. టెంపుల్కి వెళ్ళే రోడ్డు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మన హైవే అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మన విజయవాడ నుంచి మన గన్నవరం మీదుగా అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 8:30కి అయితే నేను స్టార్ట్ అయ్యా. ఈ టెంపుల్ రూట్ వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. హైవే అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ ఏ ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్ళొచ్చు అనమాట. చూసారుగా, మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం 8:30 అలా. మీరు ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే ఇంకొంచెం తొందరగా వెళ్ళచ్చు. మీరు ఒక సాటర్డే తప్పించి మిగతా అన్ని రోజులైతే టెంపుల్ అయితే ఫ్రీగానే ఉంటుంది. ఒక సాటర్డే రోజు మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారనమాట. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు దర్శనం అయిద్దా లేదని క్లారిటీ అయితే ఉండదన్నమాట. కానీ అక్కడ సౌకర్యాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వెళ్ళే రోడ్లో మధ్యలో మేము అక్కడక్కడ ఆగి ఇలా లొకేషన్స్ అవి వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ లొకేషన్ అయితే మాకు చాలా అంటే చాలా నచ్చిందనమాట. హైవే పక్కనే ఇలా చుట్టూ పొలాలు మధ్యలో హైవే. అసలు మన తూర్పుగోదావరి వైపు వెళ్ళే రోడ్డు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎక్కడ ఏ గోళ లేకుండా ప్రశాంతంగా వెళ్ళే రోడ్డు ఏదైనా ఉండాలంటే అది మన హైవే అనమాట. ఈ హైవే దగ్గర వైజాగ్, శ్రీకాకుళం అలాగా అట్లా భీమవరం అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది హైవే అయితే. మన ఒరిస్సా బోర్డర్ వరకు ఈ హైవే అయితే బాగుంటుంది అనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. మన రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళైతే ఎర్లీ మార్నింగే కొంచెం స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మన రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. అది కవర్ చేసుకొని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. మన విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకైతే మన రామరపాడు, ఎనికేపాడు దాటే వరకు అయితే మనకు కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట. వన్స్ రామరపాడు, ఎనికేపాడు దాటిన తర్వాత నుంచి అయితే ఇంకా ట్రాఫిక్ అనేది ఎక్కడ ఉండదు. గన్నవరం దాకా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇంకా గన్నవరం దాటిన నుంచి అసలు ట్రాఫిక్ అనేది ఉండదు. ఈ లొకేషన్స్ అయితే చాలా అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ భీమడోలు ఊరు స్టార్టింగ్ నుంచి కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్తే మనం రాజమండ్రి వైపు వెళ్తాం, కిందకి వెళ్ళాలి. కింద లెఫ్ట్ సైడ్ కూడా మనకు బోర్డు అయితే ఎక్కడ పడితే అక్కడ బోర్డులు అయితే పెడితే ద్వారకా తిరుమల అని బోర్డు అయితే పెట్టడం అయితే జరిగింది. కింద సర్వీస్ రోడ్లో నుంచి వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది అనమాట ద్వారకా తిరుమల అని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ద్వారకా తిరుమల. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మనకి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. రోడ్డు కానీ, టెంపుల్ కానీ, వెదర్ కానీ అంతా చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. మేము వెళ్ళిన టైంకి అయితే ఇక్కడ మన లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ద్వారకా తిరుమల అని చెప్పి బోర్డు ఉండిద్ది. అది ద్వారకా తిరుమల అని బోర్డు కనిపించింది కదా, ఇది ద్వారకా తిరుమల అనమాట. ఈ రోడ్డు ఇక్కడ నుంచి దగ్గర 15 కిలోమీటర్స్ అయితే టెంపుల్ దూరం ఉండే ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చే దారిలో స్టార్టింగ్ ఆర్చ్ అయితే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి వారి ఆర్చ్ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఊర్లోకి అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు బస్సులో అయినా కార్లో అయినా రావచ్చు, లేదంటే ఓన్ బైక్ అయినా రావచ్చు. 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 3 అవర్స్లో రీచ్ అవ్వచ్చు మార్నింగ్ స్టార్ట్ అయితే. మనకు వచ్చే దారిలో పోలవరం కూడా మనకి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎదురవుతుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి నైట్ 9:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ మ్యారేజెస్ కానీ చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి వారు అయితే స్వయంగా వెలిసిన టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఊళ్ళో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర వచ్చి పార్కింగ్ అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పార్కింగ్ ఫీజు వచ్చి 10 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ బండి అయితే పెట్టేసి పార్కింగ్ ఆపోజిట్లో అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా అయితే మన దర్శనం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం వచ్చింది సండే అనమాట. సండే అంత క్రౌడ్ అయితే ఉండరు. ఒకవేళ ఉన్నా సరే మనకు హాఫ్ అన్ అవర్లో 40 మినిట్స్లో దర్శనం అయిపోద్ది. సాటర్డే లాగా ఈ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అయితే ఉండదన్నమాట.
చూసారు కదా! ఈ వెదర్ గాని, క్లైమేట్ గాని అసలు అదిరిపోయింది. మేము వెళ్ళిన టైంకి ఎండున్నా మాత్రం చలైతే బాగా బీభత్సంగా అయితే ఉందనమాట. ఇది ఆర్చ్ అనమాట. ఈ ఈ గోపురం, గాలి గోపురం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మొత్తం 4 గాలి గోపురాలయితే మనకున్నాయన్నమాట. తూర్పు గోపురం, దక్షిణ గోపురం, పడమర గోపురం, ఉత్తర గోపురం అని చెప్పి 4 గోపురాలయితే ఉన్నాయి. ఇప్పుడు మనమైతే పడమర గోపురం నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈ పక్కనే మనకి పార్కింగు, తర్వాతొచ్చి ప్రసాదాల కౌంటర్ అన్నీ పక్కనే ఉంటాయన్నమాట. ఈ ఈ గోపురం దగ్గర మేమైతే చాలా అద్భుతంగా దిగి నుంచొని ఫోటోలు కూడా తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ వాష్‌రూమ్స్ గానీ, ఫెసిలిటీస్ అన్నీ బావుంటాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ షాపింగ్స్‌కి గానీ అన్నీ బావుంటాయన్నమాట. దర్శనానికెళ్ళేటప్పుడు కొబ్బరికాయ ఏదైనా కావాలన్నా ఇక్కడ అన్నీ అవైలబిలిటీగా ఉంటాయి. వన్స్ దర్శనానికెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి మొబైల్ ఫోన్ అనేది అలౌ లేదనమాట. అక్కడే సైడ్ ఒక మనకి షాప్ అయితే ఉంటదనమాట. అక్కడ పెట్టుకోవచ్చనమాట. ఫోన్‌కి టోకెన్ వచ్చి రూ. 5 తీసుకుంటారు. ఎన్ని ఫోన్‌లయితే అన్ని రూ. 5 మనం అప్లై చేసి తీసుకుంటాం అనమాట. టెంపుల్ అయితే ఫోన్స్ అయితే అలౌ చేయరు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి ఏనుగు గూడా ఉంటదనమాట. దీవిస్తూ ఉంటది. ఏనుగు గూడా ఉంటది. చాలా అంటే చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట. మన ఏపీలోనే సెకండ్ దేవాలయంలో ఒకటనమాట. తిరుపతి, చిన్న తిరుపతి అని అంటారు. లేదా ద్వారకా తిరుమల అంటారు. ఏనుగు గూడా ఇక్కడ మనకి దీవిస్తూ ఉంటదనమాట జనాల్ని. ఇక్కడొచ్చి ఫోటోస్ ఫ్రేమ్స్ గానీ అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది ఫోన్ పెట్టే ప్లేస్ అనమాట. స్టార్టింగ్ ఎంట్రీ ఎదురుంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉంటదనమాట. ఈ ఫోన్ డిపాజిట్ చేసేది. ఇక్కడ మనమైతే ఫోన్ పెట్టేసి టెంపుల్ దర్శనం అయితే చేసుకొనొచ్చు. తర్వాత మన గజేంద్రుడి దగ్గరికెళ్ళి ఆశీర్వాదం కూడా తీసుకొనొచ్చు. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ పక్కనే ఉంటది. ఈ ప్రసాదాల కౌంటర్‌కైతే వచ్చాం. లడ్డు వచ్చేసి మనకు రూ. 15, పులిహోర అయినా రూ. 15 ఉంటది. ఇంకా మరిన్ని వీడియో కోసం మన